కెనడా గడ్డపై తెలుగు తేజం మెరుస్తోంది. తెలుగోడి నాయకత్వ పటిమ, వ్యూహరచన నైపుణ్యానికి పరాయి దేశం ఆశ్చర్యపోతోంది. గుంటూరులోని పల్లెటూరి పిల్లగాడు కెనడాలోని ఆల్బర్టా రాష్ట్ర శాసనసభ్యుడిగా ఎదిగాడు. సంక్రాంతికి స్వస్థలానికి వచ్చిన శివలింగ ప్రసాద్ అనుభవాలు పంచుకున్నారు. కెనడాలోని ఆల్బెర్టా రాష్ట్రం కాల్గరీ ఫుట్ హిల్స్ శాసనసభ్యుడిగా సేవలందిస్తున్న పండా శివలింగ ప్రసాద్ స్వస్థలం గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి. విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థి. సంక్రాంతి సమయంలో కెనడాలో ప్రభుత్వ సెలవులు కలిసి రావడం వల్ల చాలా ఏళ్ల తర్వాత స్వస్థలానికి వచ్చారు. స్వగ్రామంలో బంధుమిత్రులతో ముచ్చటించారు. 1980 నుంచి 94 వరకు చదువుకున్న విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు వెళ్లి పూర్వ విద్యార్థిగా అనుభవాలను పంచుకున్నారు. దక్షిణ భారతదేశం నుంచి కెనడా శాసనసభ్యునిగా ఎన్నికైన తొలి వ్యక్తి ప్రసాద్ కావడం విశేషం. 1988లో రిలయన్స్ లో ఉద్యోగంలో చేరిన ప్రసాద్ 18 ఏళ్ల పాటు రిఫైనరీల నిర్మాణాన్ని పర్యవేక్షించారు. ఉద్యోగ బాధ్యతలతో 2004లో కెనడా వెళ్లారు. ఆల్బెర్టాలోని పన్నుల ఫలాలు ప్రజలకు అందించడంలో లోపాలను ప్రశ్నిస్తూ 2012లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాల్గరీలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆర్థిక అభివృద్ధి శాఖకు షాడో మినిస్టర్గా పనిచేస్తున్నారు. కెనడాలో చట్టసభల్లో అమలు చేస్తున్న సంస్కరణలు భారత్లోనూ అమలు చేస్తే సత్ఫలితాలు సాధించవచ్చని ప్రసాద్ చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలు సైతం చైతన్యంగా వ్యవహరించడం అలవర్చుకోవాలని సూచిస్తున్నారు. అసెంబ్లీలో రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా క్లియర్గా ఉంటాయంటే స్పీకర్ గారు నిలబడినప్పుడు వేరే వాళ్ళు ఎవరు నిలబడటానికి లేదు. ఏ నియోజకవర్గ ఎమ్మెల్యే ఫస్ట్ మాట్లాడతారు, ఎవరు నెక్స్ట్ మాట్లాడతారు అనేది ముందే ఆయనకి స్లిప్ పంపిస్తాం. డిబేట్ ఆ విధంగా నడుస్తుంది అనమాట. స్పీకర్ అలౌ చేయరు. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఆ టైంలో ఎవరు చైర్లో ఉంటారో వాళ్ళు ఆ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తారు. ఏంటి స్పీకర్ గారి ముందు వెళ్ళి పోడియంలో ధర్నాలు చేయటం, లేకపోతే కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడటం, అవన్నీ ఆ బిహేవియర్ అక్కడ ఒకటి ముందు అసలు ప్రజలు ఎంకరేజ్ చేయరు, ప్రజలు ఎక్స్పెక్ట్ చేయరు. ఎవరన్నా అలా ప్రవర్తిస్తే, ఎవరినన్నా దూషించటం కానీ, రూల్స్ పాటించకపోవటం, అవసరమైనప్పుడు బిల్లుల మీద ఓట్ చేయడానికి అటెండెన్స్ లేకపోవటం, ఇలాంటి అన్నీ కూడా మళ్ళీ మా రీఎలక్షన్కి ఎఫెక్ట్ అవుతాయి. చూసి వాళ్ళ ఓటింగ్ డెసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ సో మెనీ థింగ్స్. వాళ్ళు చెక్ లిస్ట్ తయారు చేసుకుని ఇతను అసెంబ్లీలో రెగ్యులర్గా వెళ్తున్నాడా వెళ్ళట్లేదా, బిల్లుల మీద యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడా లేదా, ఎలా ఓట్ చేస్తున్నారు, బిల్లుల మీద సెన్సిబుల్గా ఓట్ చేస్తున్నారా, ప్రజల ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారా, లేకపోతే ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచించి మళ్ళీ అది రేపు ఓట్ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో మేమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై శివలింగ ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రమ ప్రశంసనీయమని అభినందించారు. రాజధాని నిర్మాణం, వనరుల సమీకరణ, ఉపాధి కల్పనలో ఆల్బర్టా తరపున సాయం చేయడానికి ప్రయత్నిస్తానని ప్రసాద్ వెల్లడించారు.